Naidu Garu will now deliver his speech. Honorable Vice President of India, Sri C.P. Radhakrishna Garu, Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Garu, Honorable former Vice President of India, Venkaiah Naidu Garu, Honorable Union Minister for Civil Aviation, Government of India, Ram Mohan Naidu Garu, ఇప్పుడే మీ అందరి ఉత్సాహం చూశాను. ఎంత అభిమానంగా ఉన్నారంటే భారతరత్న, ఇండియన్ క్రికెటర్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీ హృదయాల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి సచిన్ రమేష్ టెండూల్కర్ గారు, గవర్నర్ ఆఫ్ ఒరిస్సా హరిబాబు గారు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, చంద్రశేఖర్ గారు, ఇప్పుడే మీ అందరితో మాట్లాడినప్పుడు మీకు ఒక డైరెక్షన్ ఇచ్చిన మీ మంత్రి నారా లోకేష్ గారు, వేదిక పైన పెద్దలు మోహన్ రెడ్డి గారు, అదే మరి మల్లికార్జునరావు గారు, మీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు, ఈరోజు చాలా ఫంక్షన్స్కి వచ్చాను కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్ర యూనివర్సిటీలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఇక్కడుండే విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ ఆనందం ఆకాశాన్ని అంటుతా ఉంది. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 2 ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చాను. మొట్టమొదటిది ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ. ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్, అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే
అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్చూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజు విక్రమదేవ్, విజయనగరం గజపతి రాజు వంశం, పిఠాపురం మహారాజు, నూజివీడు జమీందారు, బొబ్బిలి రాజులు, ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యూనివర్సిటీకి కృషి చేశారు. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన ధర్మం, మన బాధ్యత. తొలి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు బలమైన పునాది